ఒక పాప ఉంది ఆల్రెడీ. తర్వాత 2 సార్లు ప్రెగ్నెన్సీలు వచ్చినాయి, కానీ 2 ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలు అయినాయి, అంటే ట్యూబుల్లో ఫామ్ అయినాయి. దానివల్ల ఆపరేషన్ చేసి 2 ట్యూబ్స్ తీసేశారు. ఇప్పుడు మాకు మళ్ళీ పిల్లలు కావాలంటే ఏంటి ఆప్షన్ అని ఒక అమ్మాయి కామెంట్ పెట్టిందమ్మా. చూడండి, మనకి ఎగ్ ట్రావెల్ చేసి గర్భాశయంలోకి రావాలంటే ఆ ట్యూబే దారి. 2 సైడ్లు ఓవరీస్ ఉన్నా కూడా ట్యూబ్ లేకపోతే ప్రెగ్నెన్సీలు న్యాచురల్గా అవ్వరు. ఖచ్చితంగా మనం ఐవీఎఫ్కి వెళ్లాల్సిందే. ఐవీఎఫ్ చేసుకోవాలి అనుకుంటే మీ ఊర్లో మీకు దగ్గరలో నమ్మకంగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే, అది పెద్ద కార్పొరేటే అవ్వాల్సిన అవసరం లేదు. మామూలుగా గైనకాలజిస్టులు కూడా కొంచెం ఏజ్ ఓల్డ్ గైనకాలజిస్టులు పెట్టుకొని ఉంటారు ఐవీఎఫ్ సెటప్. అలాంటి చోటైనా సరే పర్వాలేదు, వెళ్ళి అన్ని విషయాలు కనుక్కొని 4 చోట్ల ఎంక్వైరీ చేసుకొని రివ్యూస్ చూసుకొని మరీ వెళ్ళండి అమ్మా. ఇంకొకటి ఏంటంటే ఖర్చు ఎంత అవుతుంది అని అడుగుతారు. 3 లక్షలు అయిన వాళ్ళు ఉన్నారు, కొంచెం కాంప్లికేషన్స్ ఉంటే 4 లక్షలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అది ఒక్కొక్కరి పరిస్థితిని బట్టి ఉంటుందన్నమాట. ఇంకో విషయం, మీరు చేస్తారా మేడం అని నన్ను చాలామంది అడుగుతున్నారు. నేను చెయ్యను. నేను ఐవీఎఫ్ జోలికి ఇంతవరకు వెళ్ళలేదు.